బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చాలా రోజుల తర్వాత రంగంలోకి దిగుతున్నారు. ఈ నెల 19న తెలంగాణ భవన్లో జరిగే బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ పాల్గొననున్నట్లు ప్రకటించారు. ఈ సమావేశం డిసెంబర్ 19న మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభం కానుంది. ఇందులో కృష్ణా, గోదావరి జలాలు ప్రాజెక్టులపై కేసీఆర్ తమ పార్టీ నేతలతో చర్చించనున్నారు. అలాగే రైతుల నీటి హక్కులపై ఉద్యమానికి బీఆర్ఎస్ సిద్ధమైన నేపథ్యంలో తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ స్వయంగా సమావేశంలో పాల్గొనడం ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంది. రెడ్డిక చాలా రోజుల తర్వాత మరి కేసీఆర్ రంగంలోకి దిగే అవకాశాలు అయితే క్షుణ్ణంగా కరెక్ట్ గా కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, చెప్పండి, అంశానికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ కి రానున్నారు. తెలంగాణ భవన్ కి 19వ తారీఖు, ఈ నెల 19వ తారీఖు బీఆర్ఎస్ ఎల్పీ మీటింగ్ కి కార్యవర్గ సంయుక్త సమావేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో తెలంగాణ భవన్ లో మధ్యాహ్నం 2 గంటలకు జరుగుతుంది. ఆ సమావేశానికి కేసీఆర్ అధ్యక్షత వహిస్తారు. ఆ సమావేశానికి కూడా కేసీఆర్ వస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మెయిన్ గా కాంగ్రెస్ పార్టీ 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంలో ఈ రెండు సంవత్సరాలు ఏ అంశాలు నిర్లక్ష్యం చేసింది ఏంటి అనేది ఈ సిఎల్పి మీటింగ్ లో చర్చించే అవకాశం ఉంది. మెయిన్ గా చూసుకున్నట్లయితే కృష్ణా గోదావరి జలాల విషయంలో తెలంగాణ రాష్ట్రానికి 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన నీటి ప్రాజెక్టులు నేటి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు తీసుకుపోవడంతో చూపిస్తున్న నిర్లక్ష్యంపై చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఆంధ్ర రాష్ట్రం గోదావరి కృష్ణా జలాలను కొల్లగొడుతున్నా గానీ చూస్తూ ఊరుకుంటుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. ఇటువంటి సందర్భంలో తెలంగాణ ప్రజలు రైతాంగ సాగునీటి హక్కులు కాపాడుకోవడానికి మరో ప్రజా ఉద్యమం తప్పదని భావిస్తున్నట్లుగా కూడా కేసీఆర్ చెప్తున్నట్టుగా ఈ అంశంపై చర్చించి దీనికి సంబంధించి కూడా మరో ఉద్యమం కూడా తీసుకురావాలి అని కూడా భావిస్తున్నట్లుగా కూడా తెలుస్తుంది. మెయిన్ గా పాల్మూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో 91 టీఎంసీలు కేటాయిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు 45 టీఎంసీలు ఇస్తే చాలు అని కేంద్రం దగ్గర చెప్పినట్లుగా బీఆర్ఎస్ పార్టీ చెబుతుంది. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 45 టీఎంసీలు అంగీకరిస్తూ కేంద్రం దగ్గర ఒప్పుకున్నట్లుగా బీఆర్ఎస్ పార్టీ, కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమే చెప్తుంది. ఈ విషయంలో ఎంతవరకు కరెక్ట్ ఏంటి అన్నది కాంగ్రెస్ పార్టీ చెప్పాల్సి ఉంది. తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి ప్రజలు రైతాంగ ప్రయోజనాలు దెబ్బతింటున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రం నుంచి 8 మంది బీజేపీ ఎంపీలు ఉండి కూడా మాట్లాడిన పరిస్థితి అనే అంశాలు వీటన్నిటిని కూడా గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. మెయిన్ గా చూసుకుంటే బీజేపీ పార్టీ తెలంగాణ ప్రయోజనాలు, రైతాంగ ప్రయోజనాలు గండి కొడుతుందని బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తుంది. ఈ అంశం గురించి కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీని ఎలా ఇరకాటం పెట్టాలి, లేదంటే కాంగ్రెస్ పార్టీని ఏంటి, ఈ పలు అంశాలు అన్నిటిని కూడా ఈ 2 ఏళ్ల పాటు ఏ అంశాలు వీళ్ళు పట్టించుకోలేదు ఏంటి, మనం గత 10 సంవత్సరాల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాము, ఈ నిర్ణయాలు తీసుకునే విషయంలో కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయింది, బీజేపీ పార్టీ కేంద్రం నుంచి ఎలాంటి నిధులు తీసుకురావట్లేదు, ఈ పలు అంశాలపై కేసీఆర్ చర్చించినట్లుగా కూడా తెలుస్తుంది. కేసీఆర్ ఇప్పుడు 2 సంవత్సరాల టైం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. అప్పుడే కొన్ని విషయాలపై మాట్లాడటం కరెక్ట్ కాదనే ఉద్దేశంతో 2 సంవత్సరాల తర్వాత కొంత ఈ అంశాలన్నిటిని గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. కాంగ్రెస్ పార్టీ అటు బీజేపీ పార్టీ 2 పార్టీలను కూడా కొంత ఈ విషయాలపై చర్చించి దానిపై
ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు ఏంటి, సిఎల్పిలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. బిఆర్ఎస్ ప్రభుత్వం కనుక తిరిగి వచ్చి ఉంటే ఈ పాటికి పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్ నుంచి నీళ్లు అందేవి, పాలమూరు, రంగారెడ్డి, నల్గొండ ప్రజలు రైతాంగ ప్రయోజనాలు కాపాడేవి. ఇలా మేముంటే ఏం జరిగేది, మేము లేపటం వల్ల ఏం జరుగుతుంది అనే మొత్తం అన్ని అంశాలు రీసెంట్ గా గ్లోబల్ సమ్మిట్ అని పెద్ద ఎత్తున చేయడం జరిగింది. ఎలా ఫెయిల్యూర్ అయ్యారు ఏంటి అనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. ఏదైతే బిఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి 10 సంవత్సరాల పాటు ఎలాంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందించాము అనే అంశాలు కూడా చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటుగా 2 బై ఎలక్షన్ బిఆర్ఎస్ పార్టీ ఓడిపోవడం జరిగింది. ఎందుకు ఓడిపోయారు ఏంటి అనే అంశాలు కూడా రీసెంట్ గా జరిగినటువంటి జూబ్లీ బై ఎలక్షన్ కూడా బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. దాని నేపథ్యంలో దాని గురించి కూడా సిఎల్పిలో చర్చించే అవకాశం ఉంది. అసెంబ్లీలో ఎలాంటి విషయాలు చర్చించాలి ఏంటి అనేది కూడా సిఎల్పిలో కీలకంగా ఈ భేటీ అనేది కీలకంగా మారుతుంది. రానున్న నేపథ్యం ఈ నెలలోనే నెక్స్ట్ మంత్ లో అసెంబ్లీ సమావేశాలు ఉన్న నేపథ్యంలో ఈ సిఎల్పి సమావేశం కొంచెం కీలకంగా మారుతుంది. ఇప్పటి వరకు సైలెంట్ గా ఉన్నటువంటి కేసీఆర్ ఒక్కసారిగా తెలంగాణ భవన్ కి రావడంతో కొంత రాజకీయాలు వేడెక్కినాయి అని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ ఫర్ ద అప్డేట్.